హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. టీజీ ఈఏపీ సెట్ 2024కి సంబంధించిన అప్డేట్స్ ఈరోజు ఏమున్నాయనేది చూద్దాము. సో, ముందుగా మీరు ఇప్పటివరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి. ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే 1,00,000 దాటనున్న బీటెక్ ప్రవేశాలు అని చెప్పేసి మనకొక న్యూస్ ఐటెమ్ అయితే ఈరోజు వచ్చింది. సో, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇదే తొలిసారి కన్వీనర్ కోటాలో ఇప్పటికే 75,107 మంది చేరిక, స్పాట్‌లో మరో 5,000 మంది చేరతారని అంచనా. సో, యాక్చువల్‌గా మనకి మొత్తం సీట్స్ వచ్చేసి 1,11,600 సీట్లున్నాయండి. అయితే ఈ ఎంసెట్ రాసిన వాళ్ళు ఎంతమంది అనంటే దాదాపు 2,40,40,000 మంది ఈ ఎగ్జామ్ రాయడం జరిగిందనమాట ఈ ఏపీ సెట్. సో, దాంట్లో 1,80,000 మంది క్వాలిఫై అయ్యారు. ఓకే. సో, ఇవన్నీ గూడా మీకు తెలిసినవే. బట్ మళ్ళొకసారి ఆహ్, న్యూస్‌లో వచ్చింది కాబట్టి మనం గూడా దాన్ని ఒకసారి రివైజ్ జేసుకుందాం అని జెప్పేసి చెప్తున్నాను మీకు. సో, దాంట్లో 70% ఏ కేటగిరీ అంటే కన్వీనర్ కోటాలో కౌన్సెలింగ్ మనకి ఇప్పటికే 3 ఫేజ్‌లు కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఇంటర్నల్ స్లైడింగ్ కూడా అయిపోయింది. అండ్ 30% సీట్స్ ఏమో మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి. సో, ఈ 70% మేనేజ్మెంట్ కోటా సీట్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో 70% కన్వీనర్ కోటా ఏదైతే ఉందో దాంట్లో 86,943 సీట్లుంటే ఆల్మోస్ట్ మనకిప్పుడు 75,107 సీట్లు ఆహ్, అడ్మిషన్స్ ఇచ్చారనమాట. అన్ని సీట్లకి అడ్మిషన్స్ దాదాపు ఇప్పుడు అంటే అందరికీ సీట్లు అలాట్ అయినాయి. వాళ్ళు ఫీజులు పే చేసేసి వాళ్ళ సీట్లు గూడా రిజర్వ్ చేసుకున్నారు. కన్ఫర్మ్ చేసుకున్నారనమాట. సో, మొత్తంగా మనకి 156 ఇంజినీరింగ్ కాలేజీల్లో 1,05,965 సీట్లుంటే వాటిలో 30% సీట్స్ అంటే 31,790 సీట్లు ఈ బి కేటగిరీ కింద ఉంటాయన్నమాట. అంటే మొత్తం కాలేజీలు మనకి 175 ఎంతో ఉన్నాయి గదా! 175 కాలేజెస్‌లో 156 కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్ అనమాట. ఈ ప్రైవేట్ కాలేజెస్‌లోనే బి కేటగిరీ అనేది ఒక కోటా ఉంటుంది. గవర్నమెంట్ కాలేజెస్‌లో ఉండదు. ఇది అందరికీ తెలిసిందే. సో, ఈ ప్రైవేట్ కాలేజీల్లో ఉన్న 30% సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో దాదాపు మనకొక 31,790 సీట్స్ ఉంటాయి. సో, వీటికి సంబంధించిన అడ్మిషన్స్ అన్నీ గూడా కాలేజీ వాళ్ళు మన టీఎస్‌సీహెచ్‌ఈకి సబ్మిట్ చేయడానికి సెప్టెంబర్ 10వ తారీఖు లాస్ట్ డేట్ అనమాట. ఓకే. ఈ లోపల వాళ్ళు అడ్మిషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎవరెవరు జాయిన్ అయ్యారు, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ గూడా వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుందనమాట టీఎస్‌సీహెచ్‌ఈకి. సో, ఈ నేపథ్యంలో ఏమవుతుందనంటే మనకి ఈ ఎమర్జింగ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో కంప్యూటర్ సైన్స్ అండ్ అలైడ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో దాదాపు ఒక 20,000 సీట్లు భర్తీ అవుతాయని చెప్పేసి ఇక్కడ ఒక అంచనా వేయడం జరుగుతుందనమాట. అంటే 31,790 సీట్లలో దాదాపు 20,000 సీట్లు ఫిల్ అవుతాయి. కంప్లీట్ అయిపోతాయి అన్నట్టుగా తెలుస్తుంది మనకి. ఇక స్పాట్ అడ్మిషన్స్‌కి సంబంధించిన గైడ్‌లైన్స్ మనకి 1 ఆర్ 2 డేస్‌లో అంటే ఈరోజు గానీ, రేపు గానీ ఒక స్కెడ్యూల్ అయితే ప్రకటించనున్నారు. సో, దానికి దాదాపు మనకి 11,836 సీట్లు ఖాళీగా ఉన్నాయని మనకి ఇంతకుముందు మాట్లాడుకున్నాం గదా! సో, అయితే అక్కడ చిన్న ఆహ్, నిన్న మనం వీడియోలో డిస్కస్ చేశాం గదా! ఈ వేకెన్సీ కాలేజ్ వైస్ వేకెన్సీ మనకి అప్డేట్ చేశారు వెబ్‌సైట్‌లో. అయితే కేటగిరీ వైస్, కాలేజ్ వైసు, బ్రాంచ్ వైసు, కేటగిరీ వైసు దీంట్లో మనం చూసినట్లయితే చివర్లో టోటల్ వేకెన్సీసు 8,706 ఉన్నాయి. బట్ మనకి అంతకుముందు పెట్టిన పీడీఎఫ్‌లో అంటే ఇంటర్నల్ స్లైడింగ్‌కి ముందు పెట్టిన పీడీఎఫ్‌లో 11,836 సీట్స్ ఉండే. సో, అన్ని సీట్లు మరి ఇక్కడెందుకు లేవు అనేది నిన్న మనము వీడియోలో డిస్కస్ చేసాము. ఎందుకు కనిపించలేదు ఏంటి అనేది. సో, నిన్నంతా నేను ట్రై చేస్తే మనకి తెలిసింది ఏంటి అనంటే దీంట్లో గవర్నమెంట్ యూనివర్సిటీస్ కానీ, కాలేజెస్ కానీ దీంట్లో లేవండి. ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్ మాత్రమే దీంట్లో ఉన్నాయి. అంటే 156 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఉన్నాయి. మనకి వేరే ఇప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఏమి లేవనమాట. జేఎన్‌టీహెచ్ లేదు. ఓకే. ఓయూసీఈ, ఓయూసీటీ, తర్వాత కేయూసీఈ, ఇలా మనకి గవర్నమెంట్‌కి సంబంధించినవి ఏవి గూడా సో, ఒక యూనివర్సిటీ గానీ, గవర్నమెంట్ యూనివర్సిటీ గానీ, కాలేజ్ గానీ లేదండి. సో, అందుకనే మనకి ఏంటంటే ఇక్కడ
8,706 సీట్స్ మాత్రమే చూపిస్తున్నారు. సో, దీని మీనింగ్ ఏంటి అనంటే నేను అనుకోవడం చెప్తున్నాను. దీని మీనింగ్ మేబీ ఈ స్పాట్ అడ్మిషన్స్‌లో ఓన్లీ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజెస్ మాత్రమే ఉంటాయేమో అని అనిపిస్తుంది. అందుకే అంటే వేకెంట్ లిస్ట్ ఎందుకు పెడతారు మనకి? స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి కాబట్టే వేకెన్సీస్ అవసరం చూసుకోవడానికి. కాబట్టి ఇవి మాత్రమే పెట్టారంటే మేబీ వీటికి మాత్రమే అంటే ఈ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజెస్‌కి మాత్రమే ఈ స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయేమో అనేసి నాకు ఒక చిన్న డౌట్ అనమాట. సో, గవర్నమెంట్ కాలేజెస్‌ని, యూనివర్సిటీస్‌ని దీంట్లో ఇంక్లూడ్ చెయ్యరేమో అని అనిపిస్తుంది. బట్ అవి కూడా చేస్తే బెటరు. ఎందుకనంటే వాటిల్లో కూడా కొన్ని చోట్ల కొన్ని బ్రాంచెస్‌లో సీట్లు మిగిలిపోయాయి. సో, వాటికి సంబంధించి కూడా మనం నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాము. సో, నెక్స్ట్ ఇంకా మనకి ఈ స్పాట్ అడ్మిషన్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి ఈరోజు కానీ, రేపు కానీ రావచ్చు. దానికి సంబంధించిన షెడ్యూలు, గైడ్‌లైన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. అండ్ ఇప్పుడు 11,836 సీట్స్ ఏవైతే ఖాళీగా ఉన్నాయని అనుకున్నామో వాటిలో దాదాపు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ 3,950 సీట్లు ఉన్నాయన్నమాట. ఇంకా ఆ తర్వాత మనకి సిఎస్సి తర్వాత ఈసీఈ తీసుకున్నట్లయితే 1,708 సీట్లు మిగిలిపోయాయి. మొత్తం మీద స్పాట్ అడ్మిషన్స్ ద్వారా మరో 5,000 మంది వరకు చేరతారని విద్యాశాఖ అంచనా వేస్తోంది. అంటే ఇప్పటికే మనకి దాదాపు ఎంతమంది జాయిన్ అయ్యారు? 75,000 మంది ఇప్పటికే సీట్లు తీసుకున్నారు ఏ కేటగిరీ ద్వారా. అండ్ ఈ మన స్పాట్ అడ్మిషన్స్ ద్వారా ఇంకొక 5,000 మంది కూడా చేరతారన్నట్టుగా ఒక అంచనా ఉంది. అంటే మొత్తం ఒక 80,000 మంది ఏ కేటగిరీ నుంచి తీసుకుంటారు సీట్లు. దాని తర్వాత ఇంకా బి కేటగిరీలో ఇందాక అనుకున్నట్లు ఒక 20,000 మంది జాయిన్ అయినట్లయితే దాదాపు మొత్తం ఇంకా 1,00,000 దాటే అవకాశం ఉంది అని చెప్పేసి ఈ ఎంటైర్ న్యూస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో, ఇది ఫస్ట్ టైం అనమాట మనకి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఫామ్ అయిన తర్వాత 1,00,000 దాటడం అనేది ఇదే ఫస్ట్ టైము ఈ సంవత్సరం. సో, అదేవిధంగా ఇంకా కొంతమంది అసలు యాక్చువల్‌గా 1,80,000 మంది క్వాలిఫై అయ్యారు. 2,40,000 మంది ఎగ్జామ్ రాశారు. ఓకే. మరి వీళ్ళందరూ ఎక్కడికెళ్తున్నారంటే ఇంకా కొంతమంది ఇతర సంస్థల్లో ఒక 25,000 మంది కూడా జాయిన్ అవుతున్నట్లు మనకి సమాచారం ఉంది. దీంట్లో రాష్ట్రంలోని 5 పాత ప్రైవేట్ యూనివర్సిటీలు, ఈసారి మంజూరైన మరో 5 ప్రైవేట్ యూనివర్సిటీలు అండ్ డీమ్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌లో కనీసం 10,000 మంది చేరి ఉంటారని అంచనా. ఆ తర్వాత ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో మరో 5,000 మంది రాష్ట్ర విద్యార్థులకు సీట్లు దక్కుతున్నాయి. సో, బాసర ఆర్‌జీయూకేటీ, హెచ్‌సీయూలోని సిఆర్ రావు విద్యా సంస్థతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీల్లో మరో 10,000 మంది కలిపి మొత్తం 25,000 మంది చేరుతున్నారని ఒక అంచనా అనమాట. అంటే దీన్ని బట్టి చూస్తే చాలామంది అయితే ఇంజినీరింగ్‌లోనే ఉంటున్నారు. ఇంకా ఇప్పుడు ఇదే 1,00,000 అవుతుంది మన దగ్గర. 1,00,000 ప్లస్ ఇది ఒక 25, 1,25,000 మంది. ఇంకా చాలామంది రాశారు. 1,80,000 మంది క్వాలిఫై అయ్యారు కదా! సో, మరి వాళ్ళంతా ఎటెళ్తున్నారంటే మేబీ వాళ్ళకి ఇంకా వేరే యూనివర్సిటీస్ కానీ లేదనంటే వేరే కోర్స్ వైపు కానీ వెళ్తూ ఉండొచ్చు. సో, ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈసారి కోర్ బ్రాంచీలకు డిమాండ్ అని చెప్పేసి మన టీఎస్సీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి గారు మాట్లాడుతున్నారనమాట. సో, ఎమర్జింగ్ బ్రాంచీల సీట్లకు గత కొన్నేళ్లుగా డిమాండ్ పెరుగుతున్న మాట వాస్తవమే. అంటే ఎమర్జింగ్ బ్రాంచెస్ అంటే సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ అనమాట. ఓకే. ఈసారి ఈసీఈ, సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ లాంటి కోర్ బ్రాంచీల్లో చేరే వారి సంఖ్య కొంత పెరిగే పరిస్థితి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని ప్రభావం వల్ల ఐటీ రంగం మున్ముందు ఎలా ఉంటుందో అన్న భావన కొందరు తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతుంది. దానికి తోడు భారత్లో మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి పెద్దపీట వేస్తున్నందున కొందరు కోర్ బ్రాంచీల వైపు చూస్తున్నారు. మొత్తానికి గత ఏడాది కంటే ఈసారి ప్రవేశాల సంఖ్య పెరుగుతుంది. నిరుడు 91,000 దాటినందున ఈసారి 1,00,000కు తగ్గకపోవచ్చని అంచనా వేస్తున్నారు. సో, ఇదండి పరిస్థితి. కోర్ బ్రాంచీలకు నేను అదే మన ప్రీవియస్ వీడియోస్‌లో కూడా నేను చాలాసార్లు మీకు గుర్తు చేశాను. సో, కోర్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎలక్ట్రికల్ గానీ, మెకానికల్ గానీ, సివిల్ గానీ ఆర్ ఈసీఈ గానీ ఇలాంటి వాటికి కూడా మంచి డిమాండ్ అయితే ఉంటుంది ఫ్యూచర్‌లో. సో, అవి కూడా చేయొచ్చు. మీకు మంచి కాలేజీల్లో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కంప్యూటర్ సైన్స్‌తోని పోల్చుకుంటే ఈ కోర్ బ్రాంచెస్ బెటర్ కాలేజెస్‌లో వస్తాయి. కంప్యూటర్ సైన్స్ ఒక రేంజ్ కాలేజ్ వస్తే దానికంటే బెటర్ రేంజ్ కాలేజీల్లో ఈ కోర్ బ్రాంచెస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇకపోతే మనకి ఖమ్మం, మహబూబాబాద్, జేఎన్‌టీయూ కాలేజీల్లో నిండని సీట్లు. సో, ఇవి జేఎన్‌టీయూ యూనివర్సిటీ కాలేజెస్ అయినా కూడా వాటిల్లో ఇంకా
పూర్తిగా సీట్లయితే నిండలేదని చెప్తున్నారు. తర్వాత 2 కాలేజీల్లో సరైన వసతులు లేకే విద్యార్థుల్లో అనాసక్తి. కౌన్సిలింగ్‌లో సీటు వచ్చినా కాలేజీల్లో పరిస్థితులను చూసి వేరే కాలేజీల వైపు మొగ్గు. భారీగా సీట్లు ఖాళీ. ఏడాది క్రితం ఆర్భాటంగా ఈ 2 కాలేజీల ప్రారంభం. తాత్కాలిక భవనాల్లో తాత్కాలిక సిబ్బందితో తరగతులు. సో, ఇది పరిస్థితి. ఈ రెండిట్లో కలిపి 100కు పైగా సీట్లయితే ఖాళీగా ఉన్నాయంట. సరే మరి ఇంకా ఈ స్పాట్ అడ్మిషన్స్‌లో వీటిని పెడతారా లేదా తెలీదు. ఇందాక నేను చెప్పింది జస్ట్ నేను అనుకున్న నా ఒపీనియన్ మాత్రమే. దాంట్లో ఎందుకనంటే అక్కడ వేకెన్సీ పొజిషన్ లిస్ట్‌లో గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఏవీ లేవు. ఓన్లీ ప్రైవేట్ కాలేజెసే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకొక విషయము మనకి ఎవ్రీ ఇయర్ ఎలా కాలేజెస్ ఎన్ని ఉన్నాయి అండ్ మొత్తం సీట్లు ఎన్ని ఉన్నాయి, ఎన్నెన్ని ఫిల్ అవుతున్నాయి అనేది ఇక్కడ ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. 2019-20 అకాడమిక్ ఇయర్‌లో మనకి 186 కాలేజెస్ ఉంటే మొత్తంగా దాంట్లో సీట్లు 93,910 సీట్స్ మొత్తం ఇంటేక్ ఉండేది. దాంట్లో 63,235 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయన్నమాట. సో, అదేవిధంగా 2021లో 180, తర్వాత 175, 176, 178, 175 ఇలా కాలేజెస్ నంబర్ తగ్గుతూ వస్తుంది. అండ్ టోటల్ ఇంటేక్ పెరుగుతూ వస్తుందన్నమాట. సో, ఇక్కడ 1920లో 93,910 ఉంటే ఇప్పుడు ఈ సంవత్సరం 24-25 అకాడమిక్ ఇయర్‌లో 1,11,600 ఉన్నాయి. సో, ఇప్పటి వరకు మనకి ఏ కేటగిరీకి సంబంధించిన సమాచారం ప్రకారంగా 75,107 సీట్లు ఏ కేటగిరీ ద్వారా ఫిల్ అయ్యాయి. ఇంకా ఈ బి కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి సెప్టెంబర్ 10th తర్వాతే తెలుస్తుంది. ఎందుకనంటే కాలేజీ వాళ్ళంతా కూడా టీఎస్సీహెచ్‌కి సబ్మిట్ చేయాల్సి ఉంది 10th సెప్టెంబర్ లోపు. కాబట్టి ఆ తర్వాతే తెలుస్తుందనమాట. సో, ఈ అంచనా ప్రకారంగా అయితే మనకి దాదాపు 1,00,000 దాటుతాయి అని చెప్పేసి ప్రవేశాలు తెలుస్తుంది. సో, ఇది పరిస్థితి మనకి. సో, మరి మనకి ఈరోజు గానీ అండ్ రేపు గానీ ఈ స్పాట్ అడ్మిషన్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో, అది గైడ్‌లైన్స్ గానీ, ఆ షెడ్యూల్ గానీ రాగానే నేను మీకు అప్డేట్ చేస్తాను. కాబట్టి మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్‌ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం మనము. థ్యాంక్ యూ సో మచ్.